రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సికింద్రాబాద్ రాణిగంజ్ యూత్ హాస్టల్లో నిర్వహించిన నేషనల్ యూత్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించారు మంత్రి. స్వామి వివేకానంద గారి 161 జన్మదిన సందర్భంలో మరి వారి జీవితమే ఒక ఆదర్శనీయమైన జీవితం. మనందరికీ కూడా ఒక స్ఫూర్తిని కల్పించే ఒక అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ వారిని జ్ఞప్తికి వారికి నివాళులు అర్పిస్తూ అనేక మంది యువతకి ఈరోజు వారి జీవితాల్లో ఒక మలుపు తీసుకురావాలని వారు చేసిన ఆనాటి ప్రయత్నం ఈనాటి వరకు కూడా కొనసాగిస్తూ వైనాన్ని మనం అందరం కూడా యువతగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాన్ని జ్ఞప్తికి తెస్తూ 2 లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు గత 10 సంవత్సరాల నుంచి పక్కన పెట్టిన ఆ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలోనే కొద్ది రోజుల్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం, అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీలో కూడా ఆ రోజు మరి మెగా డిఎస్సిని నిర్వహించాలని ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఈ ఖాళీలను భర్తీ చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ఈరోజు ఇంకా లక్షలాది మంది విద్యార్థులు వారికి ఉపాధి కావాలని ఆలోచన చేస్తున్న వారికి కూడా ఇలాంటి జాబ్ మేళాలతో పాటు వారి నైపుణ్యాన్ని పెంచే ప్రయత్న భావంలో రాబోయే కాలంలో స్కిల్ సెంటర్స్ని, స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టి ఒక ప్రొఫెషనల్స్గా ఈరోజు మొత్తం భారతదేశంలోనే గొప్ప మానవ వనరులు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండే విధంగా మా ప్రయత్నం కొనసాగిస్తూ మనం వి విల్ బికమ్ హ్యూమన్ రిసోర్స్ క్యాపిటల్గా, మానవ వనరుల కేంద్రంగా తెలంగాణని అభివృద్ధి చేసే పదంలో ముందుకు నడుస్తామని యువత నిరుత్సాహపడకండి, నిర్లిప్తతో ఉండకండి. మేము రాబోయే 5 సంవత్సరాల కాల వ్యయంలో యువతకు సంబంధించి వారి అవసరాలకు సంబంధించి మా ప్రయత్నంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుకెళ్తామని